ఈ మసాలాని ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటే ఏ ఫ్రై ఐటమ్ అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇలా వేస్ట్ చేస్తే ఆఖరికి పెరుగన్నంలో కూడా నంచుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది తయారీ విధానం ఎలాగో చూద్దాం ఇప్పుడు. నేనైతే ఈరోజు ఆలుతోటి ట్రై చేస్తున్నాను. మనం దీన్ని డిఫరెంట్గా ఇంకొక బెండకాయ, దొండకాయ ఇలా కూడా చేసుకోవచ్చు. ముందుగా దీనికి 4 మీడియం సైజ్ బంగాళాదుంపలు, 2 ఉల్లిపాయలు సరిపోతుంది. వాటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఇలా మీడియం సైజులో ఉల్లిపాయని, బంగాళాదుంపల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఒక 3 గంటల వరకు కూడా నూనె వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు ఇవన్నీ కూడా వేసుకొని ముక్కలు వేసుకొని వేపుకోవాలి. బంగాళాదుంపని ఇలా పచ్చిగా కాకుండా ఉడకబెట్టి కూడా మనం చేసుకోవచ్చు ఇదే మసాలా వేసుకొని. అడుగంటకుండా ఉండాలంటే ముందే ఉప్పు వేయొద్దండి, కొంచెం సేపు ఆగిన తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి నేను ముందు వేయలేదు, తర్వాత వేసుకుందాము. ఇది కొంచెం వేగేలోపు మసాలా తయారు చేసి పెట్టుకుందాము. దీనికి వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లము, ఎండు కొబ్బరి కావాలి. ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలి. ముందుగా కొబ్బరి వేసుకొని దంచుకోవాలి, ఎందుకంటే తర్వాత మెదగదు కాబట్టి. ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయ వేసుకున్నారు కదా, జాగ్రత్తగా దంచుకోండి, కళ్ళల్లో పడుతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇందులో చూసారా కల్లుప్పు కూడా కొంచెం వేసాము, అప్పుడే దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ కల్లుప్పు వేశారు కాబట్టి అక్కడ ఆలూలో మీరు కొంచెం లైట్గా కొంచెం అంటే కొంచెమే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసిన తర్వాత టేస్ట్ చూసాక బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలా ముద్దని బెండకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, దొండకాయలు కూడా చాలా బాగుంటుంది. సో చూసారా కొద్దిగా వేసాను సాల్ట్, ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. మంచి కలర్ వస్తుంది, అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకైతే కొంచెం ఏగిపోయినాయి ఆలు అనేది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం అడుగంటడం అయితే తగ్గిపోతుంది, కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ముక్కలు కూడా. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత మనం ఇలా చేసి చూస్తే మనకి ఆలు ఉడికింది లేదు అనేసి తెలుస్తుందన్నమాట, గంటతో గుచ్చితే. ఇప్పుడు మసాలా ముద్దనైతే వేసుకోవాలన్నమాట. సో ఈ మసాలా ముద్దని కొంచెం మధ్యలో ఉంచితే ఆ నూనె అంతా పీల్చుకొని ఆ పచ్చి వాసన అనేది పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఆగిన తర్వాత దాన్ని కలిపి పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాండీలో వేపేటప్పుడు వేపుళ్ళు అయితే స్పెషల్లీ మనకి గరిట అనేది ఇలాగా అట్ల కాడలా ఉంటే చాలా బాగుంటుంది. అంటే అడుగు నుండి తీసేటప్పుడు ఏమవుతుందంటే అంటుకున్నా కానీ మొత్తం లేచి వస్తుంది అనమాట, లేదంటే ముక్కలంతా కూడా ఇరిగిపోతాయి. సో ఇది కలుపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. సో దింపుకునేది కొంచెం ముందు వేసుకుంటేనే బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటుంది కదా. సో మసాలా కూడా చూసారా మనం కచ్చపచ్చగానే తొక్కున్నాము, మిక్సీ అయితే పట్టుకోలేదు. ఇప్పుడు దీనిలో కాస్తంత జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చెక్క మొగ్గ పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మసాలా ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇలా కలుపుకోవాలి, దింపే ముందు వేసుకోవాలండి. దీనికి పెద్దగా వేగాల్సిన పని లేదనమాట. సో చూసారు కదా, చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతకంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలు వదిలిపెట్టరనమాట. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి రెసిపీస్ అండ్ మన విలేజ్ స్టైల్ రెసిపీస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.